శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? 2024 సంవత్సరం అనేది కూడా చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం 3 రాశులకి. మరికి వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, వివాహ పరంగా నేను చెప్తున్నటువంటి 3 రాశులలో వారు ఖచ్చితంగా ముందుంటారు. ఒక అమ్మాయికి మ్యారేజ్ కావట్లేదు. వాళ్ళ నాన్నగారు ఏంటంటే సంబంధాలు వచ్చినప్పుడు మంచి మంచి సంబంధాలు వెతుకుతూ వాళ్ళ చుట్టాలలో, బంధువులలో ఒక ముద్ర పడిపోయింది. ఏమని పడిపోయిందంటే, వాళ్ళ నాన్నగారికి సంబంధాలు మంచివి కావాలి, పెద్ద పెద్ద వాళ్ళు కావాలి, ఉన్నతమైనటువంటి కుటుంబాలు కావాలి, అమ్మాయి మామూలు వాళ్ళకి ఇవ్వరు అని ఒక ఆలోచనలో అందరూ వాళ్ళ చుట్టాలలో ఉన్నారు. ఒక్క సంబంధం రావట్లేదు అమ్మాయికి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య ఏమంటుందంటే, కోప్పడుతుంది అతన్ని. ఏమని కోప్పడుతుందంటే, నీకు ఎక్కువ ఆశ ఉండి అమ్మాయికి వివాహం కాకుండా చేసావు, మంచి మంచి సంబంధాలు మన దగ్గరకు వచ్చినా కూడా నువ్వు చేసినావు. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, కొంతమందికి బాగా మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి. చూస్తూ మొన్నటికి మొన్న ఒక అబ్బాయి అదేంటి యూపీఎస్సీలో మంచి ర్యాంకు కొట్టిండు. నేను బంగారం లెక్క చెప్పాను, ఆ అబ్బాయిని చేసుకుంటే మంచుకుంటాడండి, ఆ అబ్బాయి మంచి చదువుకున్నవాడండి. అంటే నీకు ఆస్తులు కావాలి, నీకు పట్టింపులు కావాలి, ఆస్తులే ఉన్న ఆస్తులు సరిపోవు మనకని కూడా వాళ్ళ భార్య చెప్పింది. వాళ్ళ భార్య నాతో మాట్లాడుకుంటూ చాలా బాధపడుతుందండి. ఒక అబ్బాయి మంచి ఉన్నతమైనటువంటి కుటుంబం కాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బాగా చదువుకున్నాడు అబ్బాయి, చదువు మంచి గొప్పవాడు, ఏ అలవాట్లు లేవు. వీళ్ళ ఆయన గారు ఏం చేశాడంటే, అబ్బాయికి ఇవ్వద్దని చెప్పేసి వేరే సంబంధాలు వస్తే ఆ అబ్బాయికి వేరే వివాహం అయింది. వివాహం అయిన తర్వాత ఈ అబ్బాయి చదువుకొని యూపీఎస్సీ కొట్టాడు. వాళ్ళైతే అసలు ఎంత బాధపడ్డారో పాపం. ఎంత అంటే మామూలు బాధ కాదు, అది వర్ణనాతీతం. ఈ భరించలేక నా టెన్షన్ పిచ్చిలేస్తుంది సార్ అని చెప్పింది ఆవిడ పాపం. అమ్మాయికి స్ట్రెస్ మొదలైంది, ఇక విపరీతమైన స్ట్రెస్. అమ్మాయి వెయిట్ లాస్, మొత్తం టోటల్ బక్క చిక్కిపోయింది, మొత్తం హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్కువగా ఆలోచించడం ద్వారా పిల్లలకి ఏమైతే హెయిర్ ఫాల్ కంటిన్యూగా హెయిర్ ఫాల్ అయిపోయి ఎన్ని మెడిసిన్స్ వాడినే పనిచేయవు. మనిషి మనస్సును మంచిగా ఉంచుకుంటే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఎక్కువగా స్ట్రెస్ పడితే ఏమవుతుందంటే ఎంట్రుకలు ఊడిపోతాయి, మొత్తం టోటల్గా హెయిర్ ఫాల్ అవుతుంది, తెల్లెంట్రుకలు వస్తాయి, చిన్న వయసులోనే పెద్దవాళ్ళలాగా కనిపించడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అప్పుడు చెప్పాను, అమ్మ నువ్వు ఏం బాధపడకు, జరిగింది అయిపోయింది, ఇక నుంచైనా మంచి జరిగే విధంగా చూడండి, పోయిన దాని గురించి ఆలోచించకండి. పోయిన దాని గురించి ఆలోచిస్తే బాగా ఇబ్బంది పడతావు, వద్దులే అమ్మ అని చెప్పేస్తే నేను అమ్మాయి పేరు చూసి కరెక్షన్ ఇచ్చాను. తాళపత్ర గ్రంథాలు అమ్మాయి పేరు కూడా ఒక 160 డిగ్రీలోనే ఉంది. 160 డిగ్రీలో ఉంటే పేరు వివాహం జరగదు, జరిగినా మంచి భర్త రాడు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఎక్కువగా ఇబ్బందులు, ప్రతి దాంట్లో ఇబ్బందులే. 160 డిగ్రీ కదా, 270 నుండి 360 డిగ్రీ మధ్యలో మనం పేరు ప్రోగ్రామ్ చేయాలి. అలా చేస్తేనే అమ్మాయికి మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. నేను చెప్పాను, మీరేం టెన్షన్ పడకమ్మా, నేనున్నాను, ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, నేను పేరు కరెక్షన్ ఇస్తాను, నన్ను నమ్ముకోండి. నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత అమ్మాయికి మంచి సంబంధం ఒకటి వచ్చింది. అబ్బాయి ఏంటంటే మనకు ఢిల్లీలో ఈ కస్టమ్స్ వీళ్ళు ఉంటారు కదా, దాంట్లో హయ్యర్ ఆఫీసర్. అంటే ఇక్కడ వాళ్ళది రాజమండ్రి దగ్గర ఏదో ఊరు, రాజమండ్రి దగ్గర ఏదో ఊరు ఏదో ఉన్నాడు, వాళ్ళకి సంబంధించి అక్కడ నుండి అబ్బాయికి అక్కడ జాబ్ వచ్చింది, అక్కడ ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మాయి సంబంధం వచ్చినప్పుడు వాళ్ళు చూసి ఓకే అన్నారంట. ఓకే అని వివాహం చేసుకున్నారు. ఇప్పుడు అమ్మాయి అంటే వాళ్ళ హస్బెండ్ హయ్యర్ ఆఫీసర్, ఇక అక్కడ అంటే గొప్ప మంచి సంబంధం దొరికింది అమ్మాయికి. వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారండి. ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు పడినా లాస్ట్కు మా అమ్మాయికి అయితే ఆ భగవంతుడి దయ కొద్దీ మంచి సంబంధం వచ్చిందని చెప్పేసి ఆవిడ నాకు ఫోన్ చేసి చెప్పారు. బాబు మీకు చాలా రుణపడి ఉంటానండి,
గురుగారు మాకు రుణపడి ఉంటానయ్యా మీకు అని చెప్పేసి చెప్పారండి. అంతేనండి నేను చెప్పేది. అందుకే మనకు ఏదైనా కష్టం అనిపిస్తే నేనున్నానని మర్చిపోకండి. అసలే ఎలాంటి కష్టకాలంలో ఉన్నా కూడా మిమ్మల్ని నేను చక్కగా బయటపడించే విధంగా నేను నా శాయశక్తుల కృషి చేస్తాను. నేను చూసేటువంటిది అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, అన్ని విధాలుగా నేను నేమ్ కరెక్షన్ అనేది నేను చేస్తాను తప్పకుండా. సమస్య ఎలాంటి సమస్య అయినా నేను ఖచ్చితంగా దాన్ని తీర్చేస్తాను. కన్యా రాశిలో పుట్టిన, కర్కాటక రాశిలో పుట్టిన, ధనుస్సు రాశిలో పుట్టిన ఈ 3 రాశులకు వ్యాపారంలో, ఉద్యోగంలో, వివాహంలో మీకు ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి. ఈ 2024వ సంవత్సరం నుండి మీకు మంచి మేలు జరగబోతుంది. వ్యాపారంలో కూడా మీరు ఇప్పటి వరకు కొన్ని వ్యాపారాలు పెట్టి నష్టపోవచ్చు. లక్షలు ఖర్చు కావచ్చు దాని మీద వ్యాపారం పెట్టి. మనం ఊహించింది, మనం అనుకున్నది జరిగేది ఒకటి అవుతుంది. ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ తోని బలవంతంగా ఏం చేసిందంటే ఒక లోన్కి అప్లై చేసి లోన్ తీసుకుంది. ఒక 10 లక్షలు లోన్ తీసుకొని ఆవిడ ఏదనుకున్నా జరుగుతుంది అనే ఒక ఆలోచనలో ఆవిడ ఉంది. పాపం ఎవరైనా వ్యాపారం పెడితే నడుస్తుంది అని అనుకుంటారు, కానీ అది మనం అనుకున్న దానికి రివర్స్గా మారే అవకాశాలు కూడా ఉంటాయి కొన్ని సందర్భాలలో. ఎందుకంటే కొన్ని వ్యాపారాలు మనకు కలిసి వస్తాయి, కొన్ని వ్యాపారాలు కలిసి రావు. అది మనకు జాతక రీత్యా. అందులో మనం పెట్టుకున్నటువంటి పేరు, షాప్కి ఏదైతే పేరు పెట్టుకుంటామో ఆ పేరు కరెక్ట్గా ఉండాలి. అది మన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యే విధంగా మనం దానిలో కూర్చొని నడిపించే వాళ్ళకు సరిపోయే విధంగా ఉండాలి. అలా కాకుండా ఆమె చదువుకున్న అమ్మాయి కాబట్టి కొంచెం మోడర్న్గా, కొంచెం మంచి స్టైలిష్గా ఒక సూపర్ మార్కెట్ పెట్టింది అనుకోరాదండి. ఒక 10-20 లక్షలతో 10 లక్షలు బ్యాంక్ లోన్ వచ్చింది. వీళ్ళ దగ్గర ఉన్న ఒక 10 లక్షలు పెట్టి 20 లక్షలు పెట్టి మంచిగా ర్యాక్స్, బోర్డ్స్ అన్ని పెట్టుకుంది. పేరు మామూలుగా పెట్టుకుంది, ఏదో అఫీషియల్గా పెట్టుకున్నారు. వ్యాపారం చేస్తే ఒక్కరు రావట్లేదు. ఇన్ని లక్షలు పెట్టి వ్యాపారం చేస్తే ఒక రోజుకు 3,000-4,000 కంటే ఎక్కువ అమ్మట్లేదు. అయితే అతి కష్టం మీద 3,000-4,000 అంటే దాన్ని పనిచేసే వర్కర్లే ముగ్గురు. ఆ ముగ్గురికి వర్కర్లకు ఇవ్వాలి. మనిషికి 15,000, 10,000 కంపల్సరీ, 10,000 అయినా 30,000, 35,000. దానికి కరెంటు బిల్లు, కరెంట్ అయితే కంపల్సరీ హెవీగా కాలుతుంది. అది కేటగిరీ 2 కిందనే కాలుతుంది. నెలకు ఒక 5,000, 10,000 కరెంటు బిల్లు. ఈ వర్కర్లకు 30,000-45,000. ఆ షాపు రెంట్ తీసుకున్న, సూపర్ మార్కెట్ రెంట్ తీసుకున్న దానికి ఒక 30,000. నెలకు 90,000, 80,000-90,000 రూపాయలు ఖర్చు అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళ అవసరాలకు కూడా దీనిలో నుంచి తీసుకొని ఖర్చు పెడుతున్నారు. ఇలా మొత్తం అయిపోయే వరకు దాంట్లో సూపర్ మార్కెట్ మొత్తం ఖాళీ అయిపోయింది. చేతిలో డబ్బులు నిల్లైపోయింది. అది మొత్తం తీసేశారు. ఇటు వీళ్ళు సంపాదించుకున్న 10 లక్షలు పోయినాయి, అటు బ్యాంక్ లోన్ తీసుకున్న ఆ 10 లక్షలు కూడా దీంట్లోనే పోయినాయి. ఇప్పుడు అక్కడ కట్టాలి, ఇక్కడ చేతిలో డబ్బులు ఉండవు. ఈ షాపుని ఎవరికైనా అమ్మేద్దామంటే అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. ఎవరు దీనికి ముందుకు రావట్లేదు. ఎంత సమస్యలు ఉంటాయో. అందుకే మనం ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా ఆ వ్యాపారంకి ఏ పేరు పెట్టాలి, వ్యాపారం అది నాకు పనిచేస్తుందా, లేదంటే మా కుటుంబ సభ్యులకు ఎవరికైనా పనిచేస్తుందా, నా పేరు మీద పెట్టుకోవాలా, నా కుటుంబ సభ్యులు పెట్టుకోవాలా, మా మిసెస్ పేరు మీద పెట్టుకోవాలని మీరు మొత్తం తెలుసుకోవాలి. తెలుసుకొని ఒకసారి స్టెప్ వేస్తే మీకు మంచిగా ఉంటుంది. మనం ఏదో ఎవరో చెప్పారు, పక్కన ఉన్నవాడు బాగుపడ్డాడు, దీని మీదనే కోర్టు సంపాదించాడంటే అతని జాతకం వేరు, అతని గ్రహస్థితులు వేరు, తన బిజినెస్ వేరు. అంటే బిజినెస్ లో అతనికి నడిచినట్టు మనకు నడవకపోవచ్చు. ఉదాహరణకి పక్కనే 2 షాపులు పెట్టుకుంటారు. ఒక షాపు ఎప్పటికీ నడుస్తూనే ఉంటది, ఒక షాపు ఎప్పటికీ ఈగలు కొట్టుకుంటూనే ఉంటారు. 2 సేమ్, తక్కువ రేటు, క్వాంటిటీ సేమ్, అలాగే అంత పర్ఫెక్ట్ గా ఉన్న అదృష్టం అనేది ఒక షాప్కు ఉంటుంది, ఒక షాప్కు ఉండదు. అంతే తేడా. కాబట్టి మీరు ఎప్పుడైనా మీ జీవిత కాలంలో ఎప్పుడైనా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే మీరు ఒక్కసారి నన్ను సంప్రదించి పూర్తిగా వివరంగా తెలుసుకొని ఏ వ్యాపారం అయితే బాగుంటుందని తెలుసుకొని ఆ వ్యాపారం మీరు మొదలు పెట్టుకుంటే దానిలో 4 పైసలు వెనకేయగలుగుతారు, మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. అంతేకాని మీకు నచ్చని వ్యాపారం, అంటే మీకు నడవని వ్యాపారం, మీకు ఇష్టమైన అది నడవకుండా పోతుంది.
కొన్ని సందర్భాలలో మనం ఆ వ్యాపారంలో ఏం లాభం ఉండదని పెడతాం, అదే వ్యాపారం బాగా నడిచి బాగా సంపాదిస్తారు. అట్లా ఉంటుంది. కాబట్టి ఏదైనా కూడా ఇప్పుడు ఉద్యోగ విషయంలో కూడా, వివాహ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ ఈ 2024 సంవత్సరంలో మాత్రం కన్యా రాశి, కర్కాటక, ధనుసు రాశుల వారిదే పై చేయి. ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని చూడండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.